బైబిల్లో చూసినప్పుడు దేవుని వైపు చూడాలండి, యేసు వైపు చూడాలి. అనేక సార్లు యేసు వైపు చూడంటే చాలామంది నేను దేవుని వైపు చూస్తున్నా. ఎట్లా? అరే ఈరోజు ఆకాశం చూసావా? చూసా. అట్లా కాదు. సూర్యుని చూసావా? చూసా. కొంతమంది ఈరోజు మూడుని చూసావా? బయటికెళ్ళి చూసా. అది కాదు. ఒక దాసరాలు యజమానిరాలు ఎప్పుడు పిలుస్తుందా, ఏది చెప్తుందా, ఏది సైకు చేస్తుందా అని ఆమె వైపే చూస్తూ ఉంటుందంట. సో వెన్ ఇట్ సేస్ లుకింగ్ అండ్ టు జీసస్, యు ఆర్ స్టేరింగ్. దేవా, నువ్వు ఎట్లు నడిపించిపోతున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏది జరిగించిపోతున్నావు, నీ చిత్తం నా జీవితంలో ఏంటి, నువ్వు ఏది చేయమంటున్నావు. యేసు వైపు చూస్తామంటే యేసు వైపు చూస్తాం. ఏదో ఒకసారి చూశాను, రోజులో ఒకసారి చూశాను, టైం ఉన్నప్పుడు ఒకసారి చూసాం కాదు. స్టేరింగ్ అట్ హిమ్, ఆయన వైపే మన దృష్టి ఉండాలి. అంటే దాసిరాలకి వేరే పనులు ఉండదా? ఉంటాయి. వేరే పని చేయదా? చేస్తుంది. కానీ ఎక్కడున్నా యజమానిరాలు పిలిస్తే పరిగెడుతుంది. ఏ పని చేస్తున్నా యజమానిరాలు ఎక్కడికి వెళ్తుంది? వస్తుందా, పోతుందా, ఏమని చెప్తుందా? దట్ ఈస్ ద అటెన్షన్ దట్ వీ నీడ్ టు హ్యావ్. దేవుని వైపు మన జీవితంలో ఈ నీడ్స్, ఉద్యోగం ఎందుకు చేసుకుంటాం? డబ్బులు సంపాదిస్తానికి. డబ్బులు దేనికి? కుటుంబాన్ని నడిపించుకోవడానికి, ఈ లోకంలో బ్రతుకుతానికి. కానీ డబ్బు కొరకే బ్రతుకుతున్నాం అనుకో, మీనింగ్లెస్ లైఫ్. డబ్బు మనుషుడికి అవసరం దేనికి? బ్రతుకుతానికి. కానీ డబ్బు కొరకే బ్రతికేవాడు మీనింగ్లెస్, అర్థం లేని జీవితం. నేను బ్రతికేది దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి, నేను బ్రతికేది దేవుని మహిమపరుస్తానికి. నా బ్రతుకులో దేవుని చిత్తం జరగాలి, నా బ్రతుకులో దేవుని వాగ్దానాలను నెరవేరాలి, నా బ్రతుకులో దేవుడు మహిమపరచబడాలి. ఎంతమంది నిజంగా అటువంటి దృష్టితో యేసు వైపు చూస్తూ నడుస్తున్నావు? ఎందుకంటే ఈ పరీక్షలో అయితే నేను నేర్చుకుంటున్నాను, ప్రభా నువ్వేం చేయబోతున్నావు, ప్రభా నువ్వేం చెప్తున్నావు, ప్రభా నువ్వు ఎటు నడిపిస్తున్నావు, ప్రభా ఏంటి నీ చిత్తం. కానీ ఆయన వైపు చూస్తూ ఉన్న వారికి ఆయన సహాయాన్ని ఇచ్చే దేవుడు, ఆయన నడిపింపునిచ్చే దేవుడు అండి. రెండోది మీకు చెప్పదలుచుకుంటున్నాను, ఏదేమైనా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడండి. Psalms 123 verse 1 and 2. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును. ఏంటంట? దాసుని కళ్ళు తన యజమానురాలు తట్టు, యజమానుని చేతి తట్టును. దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. ఇంకా 121 Psalms కూడా, I lift up my eyes to the hills, where comes my help. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఒకసారి అందరు నోటితో ప్రకటిద్దామా, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. మనుషులు కాదు, మనుషులు దేవుడు వాడుకొచ్చాము, కానీ దేవుడు సహాయం కాకపోతే వ్యర్థం. ఎందుకంటే మనుషుల సహాయం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇచ్చి రేపు తీసుకుంటారు. ఇదిగో నీకు చేశానంటారు, మళ్ళీ నాకు కావాలంటారు. కానీ యెహోవా వైపు చూస్తే అది నిజమైన సహాయం. ఇంకా బైబిల్ చూసినప్పుడు అండి, ఈ మాట కూడా మనకు బాగా తెలుసు. మరొకసారి చూద్దాం. కీర్తన 127 Psalms 127:1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, పట్టణంని కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే. దానిని కావలి కాయవాడు మేలుకొని ఉంటే వ్యర్థమే. కాకపోతే దేవుడు చేయకపోతే, దేవుడు కావలకపోతే నువ్వు ఎంత కష్టపడినా వ్యర్థమే. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో ఈ మాట చాలా బాగుంటుందండి. రోమిలకు రాసిన పత్రిక 9:16 చదువుదామా? కాగా పొందగోరు వాని వలననైనను, పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. కరుణించే దేవుని వలనే అగును. మనుషుడు కాదు చేయగలిగింది. అనేక సార్లు మనుషులు నేను నీకు ఇది చేస్తా, నీకు అది చేస్తా, నేను ఇది జరిగిస్తా, నేను అది జరిగిస్తానని మాటలు ఇస్తారు. ఎప్పుడైనా మనుషుల మాటలు నమ్మి ప్రార్థన తగ్గించి మొత్తానికి నష్టపోయిన పరిస్థితి ఎప్పుడైనా చూసారా?
కుదురుగా ప్రార్థన చేస్తా ఉన్నావు, సడన్గా వచ్చి మాట ఇచ్చాడు. నువ్వు అనుకున్నావు దేవుడు సాయం పంపించాడు, అయిపోయింది అనుకున్నావు. ఈయన తిప్పి తిప్పి ఎస్కేప్ అయిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఎప్పుడైనా చూసారు లేదు, కొంతమంది ఉంటారు నీకు సాయం చేస్తానని నీ దగ్గర ఉన్నది కూడా దోచుకుని పోతారు. నీకు సాయం చేస్తానని అవసరమైతే నీతో 10 బిల్లులు కట్టించిపోతారు. కానీ దేవుడిని నమ్మిన వారు, దేవుని నిజమైన బ్లెస్సింగ్, దేవుని దగ్గర ఉండే నిజమైన హెల్ప్. దేవుడు ఒక మనిషికి హెల్ప్ ఇచ్చాడంటే అక్కడ కండిషన్స్ పెట్టాడండి. దీనులన్నీ ఆదుకుంటాడంట. ఒరే నువ్వు గొప్పవాడైన తర్వాత నాకు చేస్తావా, అయితేనే నీకు ఇస్తానని దేవుడు చెప్పడం. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు తెలుసా, ఇప్పుడు నేను నీ డబ్బులు ఇస్తాను కానీ రేపు నీకు జీతం వచ్చిన తర్వాత మరలా నాకు రిటర్న్ నువ్వు, లేకపోతే నీకు అది వచ్చిన తర్వాత నువ్వు చదువుకుంటున్నావు కదా, చదివి అయిన తర్వాత అది నాకు పలానా చేయాలి. మన ఇద్దరికి టైఅప్స్, పర్సనల్ బెనిఫిట్ లేకుండా ఎవరికి సాయం చేయరు. కానీ మనుషులను నమ్ముకోకుండా దేవుని నమ్మండి, ఆశ్చర్యరీతిగా ఆశ్చర్య సహాయం వస్తుంది. ఎందుకంటే దూతల పరిచర్య గురించి మాట్లాడినప్పుడు అనేక సార్లు దేవుడు మా జీవితంలో దూతల్లాగా మనుషులను పంపించారు తెలుసా. అసలు అడ్రస్ కూడా ఉండరు, ఎవరయ్యా వీళ్ళు, తర్వాత నెత్తుకులో కూడా దొరకరాదు. నాకు ఇంకా గుర్తుంది 2016 అనుకుంటున్నా, యుఎస్ వెళ్ళినప్పుడు కంటిన్యూస్ 14 పట్టణాల్లో మీటింగ్ జరిపిస్తూ నైట్ అండ్ డే మీటింగ్ ముగించావా, ఎక్కావా, ఫ్లైట్ ఎక్కావా, మళ్ళీ ఇంకో చోట దిగావా, మీటింగ్ ముగించా, తిరుగు మేరీల్యాండ్ ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత హై ఫీవర్కి మొత్తం గొంతంతా గడ్డ కట్టేసి జ్వరం, వణుకు, షివరింగ్. అలాంటి సమయంలో మందులు ఎక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు కనపడరు. నేను నా భార్య, నా 1 సంవత్సరాలు బిడ్డ అప్పుడు జడి. ఇంకా ఆ టైంలో తీసుకుని వెళ్తే మన చర్చ్, నాకు తెలిసిన ఒక సోదరుడు ఇంకొక ప్రాంతంలో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఆయన అర్జెంట్గా వాషింగ్టన్ డీసీలో హోటల్ రూమ్ బుక్ చేశాడు. హోటల్ రూమ్ బుక్ చేస్తే ఎందుకంటే ఉన్న స్థలంలో చలి, ఫ్రీజింగ్, నీళ్ళు ఇట్లా వేస్తే ఐస్ లాగా పడుతుంది, అంత చలి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆయన చివరికి ఒక సరైన రూమ్ పెట్టి, హీటర్ ఉన్న రూమ్ని పెట్టి ఆ హోటల్ రూమ్లో అట్లా వణిగిపోతా ఉంటే సడన్గా రిసెప్షన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మిమ్మల్ని చూస్తానికి పలానా వ్యక్తి ఒకరు వచ్చారు అంటే మేము ఒకరి ముఖం చూసుకుంటున్నాం, ఎవరు వచ్చారు మనకెవరు తెలుసు ఇక్కడ, అయినా ఇది ఎవరో ఒక సోదరుడు మనకి ఇంకో వైపు నుండి బుక్ చేశాడు, ఈ రూమ్ కూడా ఎవరు తెలియదుగా, ఇక్కడ వాళ్ళకి ఎవరికి చెప్పలేక. సరే అంటే ఆ చలి జ్వరంతో స్వెటర్లు వేసుకుని నేనే కిందకి వెళ్తున్నా, ఎందుకంటే కార్డ్ పాస్ ఇస్తానికి. కిందకి వెళ్ళి తెరిచేటప్పటికి అక్కడ ముసలి స్త్రీ, ఒక ఓల్డ్ లేడీ, ఆమె హోటల్ ఆయనతో బెల్ బాయ్ అంటాడు కదా, పెద్ద బెల్ బాయ్, దాంట్లో మొత్తం క్యారేజీలు అయ్యి మొత్తం పెద్ద పెద్ద ప్యాకెట్లు పెట్టుకుని హాయ్ రాజ్, నైస్ టు సీ యూ అని చెప్పుకుని వచ్చి హత్తుకుని దా వెళ్దాం గదిలోకి తీసుకెళ్ళి, నేను సర్టిఫైడ్ నర్స్ని, ఓల్డ్ అమ్మ, నేను సర్టిఫైడ్ నర్స్ని, నేను ఇది నా ఐడి ప్రూఫ్, నీ కొరకు తెల్లవారుజాము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, ఆహారం తీసుకెళ్ళు, మాత్రలు తీసుకెళ్ళు, వస్త్రాలు తీసుకెళ్ళు, మొత్తం బట్టలు, ఫుడ్లు ఇంట్లో 4 గంటల నుండి వండిందంట, మొత్తం వంటలు అన్నీ చేసుకుని వచ్చి చూసుకుని ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం ఇది చేసి. ఎందుకంటే యూఎస్లో సడన్గా ఎవడు పడితే వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్, హాస్పిటల్ అంత సులభం కాదు. అన్నీ చేసి అంతా అయిన తర్వాత చేతుల్లో మరలా డబ్బులు పెట్టి వెళ్ళింది. తర్వాత ఎంక్వైరీ చేద్దామంటే ఎక్కడ అడ్రస్లే, ఎక్కడ కాంటాక్ట్లే, ఎవరికి టచ్ లేదు, ఎవరి స్త్రీ, అసలు మా హోటల్ రూమ్ ఎలా తెలిసింది, మా దగ్గరికి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుండి ఇంత, దేవుడు చెప్పాడని పంపించుకుని వచ్చింది కదా, ఆశ్చర్య సహాయం కాదా? ఈ రీతిగా నా జీవితంలో సాక్ష్యాలు చెప్పాలంటే బోల్డ్ చెప్పచ్చు. బట్ దెన్ ఈరోజు ఒకటే చెప్తున్నానండి, దేవుని వైపు చూసిన వారికి ఆయన సహాయము ఏమాత్రమో తక్కువ కాదు. దేర్ వాజ్ నో కండిషన్స్. దేవుని ఇచ్చే సహాయంలో నీకు కండిషన్లు పెట్టరు. మనుషుడు ఇచ్చే సహాయానికి ఎప్పుడు కండిషన్లు పెడతాడు. ఎప్పుడన్నా మనుషుడు నీకు సహాయం చేస్తున్నాడని, దేవుడు ఇస్తున్నాడని నమ్మేవనుకో, జాగ్రత్త, చెక్ చేయాల్సింది ఏంటి ఇటు పెట్టే కండిషన్ ఏంటి అడగండి. కండిషన్లు తెలిసిపోతుంది, దేవుడు ఇచ్చిన సహాయమా, మనుషులు ఇచ్చే సహాయమా.
మనుషులు ఇచ్చే సహాయం అంటే మీకు మంచి మాట చెప్తున్నాను, నీకు ఒక దన్నం దేవుడు ఇస్తే కానీ నాకు వద్దు అని చెప్పి తిరిగి చేయండి. ఎందుకంటే అలాగ తీసుకుని ఇరుక్కున్న వారిని నేను ఎంతోమంది చూసా. అవసరమైన సమయంలో నాకు సహాయం దొరికింది అనుకుంటే ఈయనే నా తలకాయని తినేస్తున్నాడు రా బాబు, బ్రతకనవట్లేదు రా బాబు కదా. మనుషులు ఎలా ఉంటారు? ద మోస్ట్ వనరబుల్ టైం మన జీవితంలో ఎక్కడైతే మనం బలహీనంగా ఉంటామో, ఎక్కడైతే సులభంగా పడిపోతామో అలాంటి పరిస్థితులు వచ్చి మనల్ని గుంజుకుని పోతానని చూస్తారు. అక్కడ ఒక వల వేస్తానికి, ఒక ఎర వేస్తానని చూస్తారు. కానీ జాగ్రత్త, దేవుని వైపు చూడండి. నీ దగ్గర నుండి నా సహాయము. ఈ మాట మనకు చాలా బాగా తెలుసు. మరలా చదువుదాం, కమాన్. కీర్తన 27వ వచనము. కొందరైతే రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు గాని మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి గట్టి చెప్పండి, మనమైతే మన దేవుడైనా యెహోవా నామాన్ని బట్టి అతిశయిద్దుము. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? చూసి మనుషులను నమ్ముకుంటాం వ్యర్థం. దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తన 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. దేవుడు ఒక్కసారి పలుకుతే నీకు ఎన్నిసార్లు అనబడిందంట? 2 మార్లు. 2 సార్లు అంట. అంటే అర్థం ఏంటి? చూసి ఈ లాజిక్ ఎప్పుడైనా అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీ నీడ్ అండర్స్టాండ్. ఒక మనుషుడు ఏదైనా చేస్తానికి ముందు 2 సార్లు, ఒకటి మైండ్లో, రెండోది బయట. ఎందుకంటే నువ్వు ఏదైనా మాట్లాడాలంటే ఫస్ట్ మైండ్ అనిపిస్తుంది. ఒరే వాడిని తిట్రా అంటే మైండ్లోకి ట్రిగర్. ఇక్కడ ఎనీథింగ్ ట్వైస్. దేవుడు కూడా మన దగ్గర ఏదైనా పలికేటప్పుడు మొదటగా ఆయన ఆత్మ ఎవరితో మాట్లాడతాడంట? మన ఆత్మతో. ఆ ఆత్మకు అంగీకారంగా నువ్వు ప్రకటించినప్పుడు ఏమవుతుంది? క్రియ జరుగుతాం. దేవుడు అంటాడు, బలము నాదయ్యా, మనుషుడు కాదు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు. అంటే లోకపు శక్తి, లోకపు బలం ద్వారంగా కాదు, కానీ నా ఆత్మ ద్వారంగా ఇది జరుగుతుంది. You see, when God says, when I am doing it, ఆత్మ శక్తి, ఆత్మ కార్యము. దేవుడు అంటాడు, నేను చెప్తే నీకు 2 సార్లు వినబడుతుంది. అంటే ఒకటి నువ్వు నమ్ముతాము, రెండోది నీ జీవితంలో కార్యం జరుగుతాం. కేవలం చెప్పి ఊరుకున్న దేవుడు కాదు, జరిగించి చూపించే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నేను చేస్తానని చెప్పేసి పోయేవాడు కాదు దేవుడు. మనుషుల్లాగా నేను చేస్తాను, నేను ఇస్తాను, నేను జరిగిస్తానని చెప్పేసి పోవడం, చేసి చూపిస్తాడు. ఈరోజు దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. బైబిల్ చూస్తానండి, Psalms 113:1-9. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. నీ జీవితంలో లేని వానికి కలిగించేది ఆయనే, నీ జీవితంలో జరగలేని కార్యాలు జరిగించేది ఆయనే, నీ జీవితంలో అసాధ్యంగా కనబడేది సాధ్యపరిచేది ఆయనే. ఆయనని స్తుతించండి. బిగ్గరగా హల్లెలూయా చెప్తామండి. చూసి బైబిల్లో చూసినప్పుడు అనేక సార్లు ఈ మాట చూస్తాం, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుణ్ణి నమ్మండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆ మాట చూసినప్పుడు బటా అన్న మాట చూస్తాం. బటా ఏంటి మాట? బటా గతంలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదు. బటా అన్న మాటకు అర్థం చెప్పాలంటే దేవుని నమ్ము ఒక బిడ్డ బట. ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. ఇంకో మాటలో చెప్పాలంటే, నా చిన్న కుమార్తెను తీసుకొచ్చి
ఆ ఎల్ఈడి పైన పెట్టి మీరెవరైనా వచ్చి దూకు నేను పట్టుకుంటా అంటే దూకుతారంటారా? కానీ నేను వచ్చి దూకు నేను పట్టుకుంటా అంటే ఏం చేస్తా తెలుసా? ఎందుకు? దట్ ఈస్ ద ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నువ్వు మనుషులను నమ్మద్దు, పట్టుకుంటాను వదిలేస్తారు. మనుషులను నమ్మద్దు, పట్టుకుంటారో లేదో నీకే తెలీదు, దూకి దాంట్లో భయం అయిపోతుంది. కానీ దేవుని నమ్మో, యూ వుడ్ గివ్ యువర్ బెస్ట్, దూకుతావు. సో బటాన మాట చూసినప్పుడు దేవుని నమ్మంటే త్రో యువర్ సెల్ఫ్ అట్ హిమ్. ఆయన వైపు నిన్ను నువ్వు వేసుకో, దూకే ఆయన మీద. ఆయన పట్టుకుంటాడు. దేవుని నమ్మండి, ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు మీకు ఒకటే తెలియజేస్తున్నానండి, దేవుడు మనం అనుకునే అన్నీ చేస్తే దేవుడు కాదు. నువ్వు ఆయన నమ్మినప్పుడు ఆయన ఏంటో చూపిస్తాడో దాన్ని బట్టి తెలుసుకుంటావు దేవుడు ఎవరో. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద హీబ్రూ బాయ్స్. ఎవరు? షద్రక్ మెషక్ అబ్దెగోలు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తానికి సమర్థుడు. కానీ నా వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ లైన్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఆయన రక్షించకపోవడం కూడా పర్వాలే. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతాం, దేవుడు నా జీవితాల కార్యం చేస్తానికి సమర్థుడు, ఆయన చేయకపోయినా పర్వాలే. ఆయన చేయకపోతే ఆయన ఏదో దేవుడు కాదని నేను చెప్పను. ఎందుకంటే ఆయన తలంపులు వేరు. ఎందుకంటే పాత నిబంధనలు చూసినప్పుడు దానియేలుని సింహాలపు బోనుల్లో ఉండి రక్షించాడు దేవుడు. కొత్త నిబంధనలు చూసినప్పుడు అక్కడ వారు సింహాపు బోన్లో వేయబడినప్పుడు రక్షించలేదు దేవుడు. అక్కడ వారు సింహాల ద్వారా తిరిగివేయబడ్డారు. ఆది అపోస్తులు చూసినప్పుడు వారు సింహాలకి ఎర్రలాగా వేయబడ్డారు. అదే సమయంలో చూస్తున్నాము పాత నిబంధనలో షద్రక్ మెషక్ అబ్దెగోలు అగ్నిగుండంలో కాల్చబడతా ఉంటే దేవుడు వెళ్ళి వారిని రక్షించాడు. కానీ కొత్త నిబంధనలు చూసినప్పుడు వారు అగ్నిలో కాలుతున్నప్పుడు దేవుడు రక్షించలేదే. అంటే కొన్నిసార్లు మనం బయట క్రియను మాత్రం చూస్తాం, కానీ తర్వాత ప్రకటన గ్రంథంలో చదివితే అర్థమవుతుంది దేవుడు వారు ఆ రీతిగా మరణిస్తానికి మాటేష్ దేవుడు కోరుకున్నాడంట. అటువంటి వారు ఆ రీతిగా మరణిస్తేనే కానీ దేవునితో పాటు సింహాసనాలు వేయబడి ప్రత్యేకమైన కిరీటాలు పెట్టుకుని దేవుని ముందు కూర్చుంటానికి అవకాశం లేదంట. we would have thought ఆ రోజు దేవుడు చేశాడే, ఈ రోజు చేయడే. కొన్నిసార్లు అర్థం కాదు. దేవుడు ఇంకా పెద్ద ఘనత కొరకు, పెద్ద హెచ్చింపు కొరకు, దిస్ ఇస్ ద ప్రైజ్ యూ నీడ్ టు పే. బట్ హ్యావ్ ఫెయిత్, ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన నమ్మండి. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన చేయి విడిచిపెట్టాడు. ఈరోజు ఏంటి మీరు ఎవరి మీద విశ్వాసం పెడుతున్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? ఎవరు నమ్ముతున్నారు? ఈరోజు మీకు దేవుడు చెప్పేది, నా వైపు చూడు, నీ దృష్టి నా వైపు పెట్టు, నన్ను నమ్ము, నన్ను ఆధారం చేసుకో, కలవరపడద్దు, బెదరద్దు, చెదరద్దు, కంగారు పట్టు నిర్ణయాలు చేయొద్దు, అట్టిటు నీ దృష్టి మళ్ళనవద్దు. నన్ను నమ్మిన వారికి నా ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఒకటే అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఆయన దూత నీకు కావాలంటుందంట. ఆయన దూత నిన్ను రక్షిస్తుందంట. ఆయన దూత నీ పక్షాన పోరాడుతుందంట. ఈరోజు మనం అడగాలి, దేవా నీ దూతలు నాకు కావాలి, నీ దూతలను పంపించి నాకు కావాల్సిన డెలివరెన్స్, సహాయం, విడుదల దయచేయి. నీ ఆత్మకార్యం నా జీవితంలో జరిగించు. నీ సన్నిధి, సహాయం, తోడు నాకు అనుగ్రహించు. దేవా నేను నీ వైపు చూస్తున్నాను. నువ్వు ఏం చేసినా సరే ప్రభా, నువ్వేం చేసినా సరే నువ్వు మేలే చేస్తావు, నువ్వు ఘనమైన కార్యాలు చేస్తావు. బైబిల్ చాలా చక్కగా ఉంటుంది. కన్ఫెషన్, ఈ ఒక్క మాట చెప్పి మన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాం. కన్ఫెషన్, ఈ మాట కన్ఫెషన్ అన్న మాట, ఒప్పుకోలన్న మాట చాలామందికి కేవలం పశ్చాత్తాపడతానికి మాత్రం వాడతారు. రిపెంట్ అనేటప్పుడు పాపాలు ఒప్పుకుంటాం. కన్ఫెషన్ అనేటప్పుడు యాక్చువల్గా చూస్తే డిక్లరేషన్ లెక్కలో వస్తుంది. అంటే నేను ఎవరో, నేనేమై ఉన్నానో ప్రకటిస్తాం. నువ్వు నమ్మింది ఏంటి ప్రకటిస్తాం. అంటే నువ్వు అనుకుంది నువ్వు చెప్తామా? కాదు. ఎందుకంటే అక్కడ ఆ గ్రీక్ మాట చూస్తే హోమోలోగోస్ అన్న మాట వస్తుంది. హోమోలోగా అన్న మాట చూస్తే నువ్వు చదివిన దాని ప్రకారము నువ్వు పలుకుతాం, లేకపోతే నువ్వు విన్న దాని ప్రకారం నువ్వు పలుకుతాం. నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలో బ్రతుకుతాయా? కానీ అక్కడ నెక్స్ట్ ఏమంటాడు? ఎలుగెత్తి ప్రకటించు. ఆయన ప్రకటించాడంట. ఆయన చెప్తాడు, నాకు ఏదైతే చెప్పబడిందో అదే నేను చెప్పా. దట్ ఈస్ హోమోలోగో.
ఈరోజు మనం దేవుని వాక్యము, ఆయన వాగ్దానాలు నీ పట్ల దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ప్రకటించు. దేవుడు ఇచ్చిన మాటని నువ్వు ప్రకటిస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. విశ్వాసం లేకపోతే ప్రకటించలేవు. విశ్వాసంతో ప్రకటిస్తే నీ కార్యం జరుగుతుంది. బైబిల్ అనేకసార్లు చూస్తామండి. యెషయా గ్రంథము 3:10 ఒకసారి చదువుదాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. నీతిమంతులు నువ్వు చెప్పాలి. నీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, నీకు మేలు కలుగును గాక. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. వారికి మేలు కలగద్దా? ఒకరు చెప్పండి, నీ మేలు కలగాలి. హృదయపూర్వకంగా చెప్పండి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. యోవేలు గ్రంథం చూసినప్పుడు జోవెల్ 3:10 చాలా చక్కగా ఉంటుంది. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఇంకా మన వాక్యంలో చూస్తాం, లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్. ఏముంది చెప్తావు? హోమోలోగు. నువ్వు ఏది విన్నావో అది చెప్పాలి. నువ్వు పిచ్చి పిచ్చిగా బ్రతుకుతావు. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ కాదు. దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఎదురు చూస్తూ, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ, నా బలహీన పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, దేవా నువ్వు నాకున్నావు కాబట్టి నేను బలవంతున్నా. నన్ను బలపరిచే క్రీస్తున్నాడు కాబట్టి నేను బలవంతున్నా. ఇంకా Psalms 107:2-3 let the redeemed of the Lord say so. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. పలకాలి. పలుకుతంలో ఉంది శక్తి. పలకాలి. విమోచించబడిన వారు మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడతాం. ఈరోజు దేవునితో చెప్తాం, దేవా ఏదేమైనా నీ వైపు చూస్తా, నీ సహాయం నాకు కావాలి, నీ కార్యము, నీ క్రియ నా జీవితంలో జరగాలి. మనుషులను నమ్మట్లేదయ్యా, మనుషుల సహాయం వ్యర్థమయ్యా. నిన్ను నమ్ముతున్నా, నిన్ను ఆశ్రయిస్తున్నా. నీ వైపే నా దృష్టి. నీవే నా జీవితంలో కార్యం జరిగించాలి. నీవే నా జీవితంలో మేలు జరిగించాలి. నీవే నా జీవితంలో విడుదలను అనుగ్రహించాలి. నీ ఆశ్చర్య సహాయం నా జీవితంలో అన్ని విషయాలు అనుగ్రహించబడాలి. నీ ఘనమైన కార్యములు నా జీవితంలో జరగాలి ప్రభువా. ఇది నా ప్రార్థన, ఇది నా ఆశ. నీ వైపే. ఈ సమయంలో హోమంలో చెప్తా, దేవా నిన్ను నమ్ముతున్నానయ్యా. నిన్ను నమ్మిన వారిని నువ్వు చేయి విడిచిపెట్టావు. నా బలము నీవే, నా ధైర్యము నీవే, నా ఆశ్రయం నీవే, నా కొండ కోట నీవే. నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే నాకు నీ కృప చాలు. నీ కృప నన్ను బలపరిచేది, నీ కృప నన్ను లేవనెత్తేది. నీ కృప మూలంగా నేను జీవిస్తానయ్యా, నేను బ్రతుకుతానయ్యా. నా జీవితంలో సమస్తము మేలు జరుగుతుంది. నా జీవితంలో సమస్తము మేలు జరుగునుగాక. యేసు నామములో మేలు జరుగునుగాక. సమస్తము సమకూర్చబడి జరుగునుగాక. క్రీస్తు నామ మహిమార్థమైన నా జీవితంలో జయమైన కార్యాలు, ఘనమైన కార్యాలు. సింహపు పిల్లల కన్నా లేముంటుందేమో అని నేను యేసును నమ్మాను కాబట్టి నాకు ఏ లేవి కలగదు. ధైర్యంగా ప్రకటించండి. చెప్తాను, దేవా నేను నిన్నే నమ్ముతున్నా, నీ మీదకే నేను పడుతున్నానయ్యా. నేను నీ చేతుల్లోకే సమర్పించుకుంటున్నానయ్యా. నువ్వే నన్ను పట్టుకోవాలి, నువ్వే నన్ను లేవనెత్తాలి, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నా జీవితంలో సహాయం అనుగ్రహించాలి. నువ్వు ఏది చేసినా పర్వాలేదు, నీ చేతులకు సమర్పించుకుంటున్నా. నీవే నా దిక్కు ప్రభా. నీవే ప్రభా. దేవా నీవు మాత్రమే నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు. నీవే నీ చేతితో నన్ను పట్టుకో. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవే ప్రభా. స్వరమెత్తి చెప్తామా? అవును ప్రభా, మా బలము నీవే, మా ఆధారం నీవే. నిన్నే నమ్మి ఉన్నానయ్యా. ఈరోజు నిన్ను నమ్మి ఉన్నామనేది తెలియజేస్తున్నాం. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం దయచే, శక్తి దయచే. ఇక్కడ ఉన్న ప్రతి బలహీనులను చెప్తున్నాం, అయ్యా మమ్మల్ని బలపరిచే క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యము.
మేము ఎప్పుడు బలహీనలు, మేము అప్పుడే బలవంతులమని ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మమ్మల్ని బలపరిచే క్రీస్తు ఉన్నాడు కాబట్టి. దేవా, ఎడతెక్కగా ప్రార్థన చేస్తామయ్యా, నీవు కార్యము జరిగించు ప్రభా. దేవా, మేము చేయగలిగింది నీ వైపు చూస్తూ, నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ దగ్గర బతిమలాడుతూ, నీ పాదాలు పట్టుకుంటామయ్యా. నీవే కార్యం జరిగించు, నీవే కార్యం జరిగించు, నీవే కార్యం జరిగించు. నీ విడుదల, నీ జయము, నీ స్వతంత్రత ఇక్కడున్న మా అందరికీ దయచేసి, ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నీ వాక్కు జీవం కలిగినది. నీ వాక్కు మా హృదయంలో హత్తుకోవాలి ప్రభా, మా గుండెల్లో చెక్కబడాలయ్యా. నీ వాక్కుని మేము ప్రకటించుండగా, జ్ఞాపకం చేసుకుంటుండగా, నీ వాక్యం తగినట్టుగా ప్రార్థన చేయించుండగా, నీవే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి లేవనెత్తి, నువ్వు ఎంతో గొప్ప దేవుడు రుచి చూచి తెలుసుకోవాలయ్యా. నువ్వు ఉత్తముడవని మేము చెప్పాలి ప్రభా. మా ఆపదలు అన్నింటిలో మమ్మల్ని ఆదుకునే దేవుడివి. దేవమ్మ, కలిగే శ్రమల ఆపదలు అనేకమైన ఉండవచ్చు, ఎందుకంటే ప్రతి దాంట్లో నువ్వు విడిపించే దేవుడు అయ్యా. నువ్వు సమర్థుడు అయ్యా. నీ గొప్ప తలంపులు జరిగించి, ముఖ్యంగా ఈ ఆలయం విషయంలో కూడా నీవే సమస్తంలో జోక్యం చేసుకునే కార్యం జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.